యా హలాషే తేరే బాక్లియా. మనము సంఘ విస్తరణ గురించి మాట్లాడుకుంటున్నాం, సంఘానికి ఉన్న అధికారం గురించి మాట్లాడుకుంటున్నాం, సంఘానికి ఉన్న శక్తిని గురించి మాట్లాడుకుంటున్నాం, సంఘం నిలబడినప్పుడు ఏం జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈరోజు నిర్గమాకాండంలో రాత్రి నేను బైబిల్ చదువుతుండగా కొన్ని మాటలు నన్ను చాలా గట్టిగా తాకాయి అన్నమాట. నిర్గమాకాండం మొదటి అధ్యాయం అదేంటి 18వ వచనం నుంచి 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నిర్గమాకాండము మొదటి అధ్యాయం 17వ వచనం నుంచి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక మగపిల్లలను బ్రతకనియ్యగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిచి, మీరెందుకు మగపిల్లను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. హల్లెలూయా. ఇది ఏంటి సందర్భం అని చూసినట్లయితే మోషే పుట్టుక సమయంలో అన్నమాట. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి దేశంలో విస్తరిస్తూ ఉంటే ఆ విస్తరణకు ఫరో భయపడ్డాడు. ఫరో దేశం భయపడింది. ఎందుకంటే ఈ జనాంగం మనోళ్ళు కాదే, వేరే వాళ్ళే. వీళ్ళు ఎదుగుతూ ఉంటే, విస్తరిస్తూ ఉంటే రేపొద్దున్న ఎక్కడ మన మీద యుద్ధం ప్రకటిస్తారో, లేకపోతే మన శత్రువులతో కలిసి మనల్ని దోచుకుంటారో అనేసి ఫరో, అంతేకాకుండా ఐగుప్తి ప్రజలు భయపడి ఏం చేస్తున్నారంటే ఫరో ఆజ్ఞేస్తున్నాడు, పుట్టిన మగపిల్లలందరినీ చంపేయండి. మంత్రసానులకే చెప్తున్నాడు ఏమని? పుట్టిన ప్రతి మగబిడ్డను కూడా సంహరించండి అని చెప్పినప్పుడు అదేంటి మంత్రసానులంట దేవునికి భయపడ్డారంట. ఎవరు దేవునికి? ఇప్పుడు ఫరో ఐగుప్తి ప్రజల మంత్రసానులతోటి ఏమని చెప్తున్నాడు? ఐగుప్తి ప్రజల్ని చంపమని చెప్పట్లే, ఇశ్రాయేలీలకు పుట్టుతున్న మగ సంతానాన్ని చంపండి, సంహరించండి అనేసి చెప్తున్నాడు. ఆ మంత్రసానులంట ఇశ్రాయేలీల దేవుడు గొప్పవాడు అని ఎరిగి, ఇశ్రాయేలీల ప్రజలు దేవుని స్వాస్యమను ఎరిగి వారట్లాగా చేయలేదంట. అక్కడ రాయబడింది బ్రతకనిచ్చారంట. ఏం చేశారంట? బ్రతకనిచ్చారంట. అయితే అప్పుడు ఫరో పిలిచి అడుగుతున్నాడంట, ఏమమ్మా ఏంటి, నేను చంపేయమని చెప్తే మీరు బ్రతకనిచ్చారేంటి అని అంటే వాళ్ళు అంటున్నారంట, ఇశ్రాయేలీల స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, వారు చురుకైన వారు. అంటే ఏంటి? మేము వెళ్ళకముందే మంత్రసానితో పని లేకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లల్ని కనేస్తున్నారు, చంపడానికి అవకాశం లేదు అనేసి అబద్ధం చెప్పి ఏం చేస్తున్నారు? పిల్లల్ని బ్రతకనిచ్చారు. దేవుడంట అది చూశాడంట. అందుకు అక్కడ రాయబడింది 20వ వచనంలో, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశారు. ఎవరైతే దేవునికి సంబంధించిన ప్రజలను బ్రతకనిచ్చారో, దేవుడికి సంబంధించిన వాటిని కాపాడారో, దేవుడు వారిని కాపాడాడు, వారి వంశాన్ని అభివృద్ధి దేవుడు అభివృద్ధి పరిచాడంట. ఈ రోజు నుంచి దేవుడికి సంబంధించిన బిడ్డలను ఎవరు కాపాడతారో, దేవుడికి సంబంధించిన
క్రైస్తవులకు ఎవరైతే అండగా నిలబడతారో, దేవుడికి సంబంధించిన సంఘానికి కానీ ఆ సమాజానికి కానీ ఎవరైతే సప్లై చేయడానికి కానీ సపోర్ట్ చేయడానికి కానీ ప్రయోజనం చేయటానికి నిలబడతారో దేవుడు వారికి మేలు చేయబోతున్నాడు. దేవుడు వారి వంశములను అభివృద్ధి పరచబోతున్నాడు. దేవుడు వారు చేయించిన పనులన్నిటినీ అభివృద్ధి పరచబోతున్నాడు. దేవుడు అనేకమైన కార్యముల ద్వారా దేవుడు వారిని విస్తరింపజేయబోతున్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు? విస్తరింపజేయబోతున్నాడు. అది మనం చూడబోతున్నాం. ఇది అన్యులకు సంబంధించిన వార్త మాత్రమే కాదు. నువ్వు సంఘం ఎదగటానికి చేసే ప్రతి ప్రయత్నం, నువ్వు ఒక ఆత్మీయ బుడ్డ ఎదగటానికి చేసే ప్రతి ప్రయత్నం, నువ్వు సంఘంలో ఈ కార్యం జరిగితే బాగుంటుంది, లేదంటే బ్రతికితే బాగుంటుంది అని నువ్వు చేసే ప్రతి పనిని బట్టి దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. దేవుడు నీ వంశాన్ని అభివృద్ధి పరచబోతున్నాడు. నీ పనులన్నిట్లో నేను అభివృద్ధి పరచబోతున్నాడు. నీకు సహాయాన్ని ఇవ్వబోతున్నాడు. నీతో దేవుడు నిలబడబోతున్నాడు. అనేక మంది ముందు దేవుడు నిన్ను తలగా నిలబెట్టబోతున్నాడు. ఇంకో విషయం చెప్పన, ప్రజెంట్ అదే జరుగుతుంది. క్రైస్తవులను సంహరించాలని, క్రైస్తవులను అణిచివేయాలని, లేదంటే క్రీస్తుకు సంబంధించిన చర్చెస్ని కానీ సేవకులను కానీ అణిచేద్దామని, లేకుండా చేద్దామని ఇప్పుడు చాలా వీడియోస్ ట్రోల్ అవుతున్నాయి. ఏ చిన్న తప్పు జరిగినా, లేకపోతే ఏ చిన్న పాట అయినా, లేకపోతే ఏ చిన్న సంఘటన అయినా కానీ యూట్యూబ్లో హల్చల్ అంటే ఏంటి, పరువు తీసేద్దామని, లేకపోతే అణిచివేద్దామని, లేదంటే మచ్చను తీసుకొద్దామని, లేకపోతే దాని ఒక చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ మన దేవుడు గొప్పవాడు. ఎంత అనచాలని ప్రయత్నం చేస్తే అంత ఎక్కువగా మనం ప్రబలబోతున్నాం. ఎంత తగ్గించాలి అని మన సంఖ్యను చూస్తే అంత రెట్టింపుగా మన సంఖ్య పెరగబోతుంది. ఎంత నాశనం చేయాలనుకుంటే అన్ని గొప్ప సంఘాలు, చర్చెస్ మళ్ళీ కట్టబడబోతున్నాయి. ఎన్ని సేవకుల్ని హతం చేద్దాం, మర్చేద్దాం, చెడబేరు తీసుకొద్దాం, లేకపోతే అవమానిద్దాం, నిందిద్దాం, కొడదాము, తిడదాము, ఎవరికి తెలియకుండా చంపేద్దాము అన్న ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో దానికి గొప్పగా దేవుడు రెట్టింపు చేయబోతున్నాడు, అధికం చేయబోతున్నాడు. ఒక్క సేవకుడు చచ్చిపోతే రెట్టింపు 100 మంది సేవకులు తయారు చేయబడుతున్నారు. ఒక్క చర్చి కూల్చివేయబడితే దానికి రెట్టింపు 1000 సంఘాలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. దీనికి సపోర్ట్ చేసేదాన్నిలే. అర్థమవుతుందా? దీనికి సపోర్ట్ అంటే ఎవరైతే సంహరించటానికి పంపిస్తారో, ఎవరైతే నాశనం చేయడానికి పంపిస్తారో, ఎవరినైతే చెడ్డ పేరు తీసుకోవడానికి పంపిస్తారో, ఆ మధ్యలో ఉంటారే చెడ్డ పేరు తీసుకురావడానికి వ్యక్తులు, దేవుడు వారినే వాడుకోబోతున్నాడు. అదే మంత్రసానులు కాపాడారంట, అదే మంత్రసానులు చావకుండా సంరక్షించారంట. ఈరోజు అలాగే ఎవరైతే చెడ్డ పేరు తీసుకొద్దాం అనుకుంటున్నారో, క్రైస్తవత్వానికి, సేవకులకి మచ్చను తీసుకొద్దాం అనుకుంటున్నారో, దేవుడు వారినే ఉపయోగించుకోబోతున్నాడు. వారి ద్వారానే విస్తరణ అధికం చేయబోతున్నాడు. వారి ద్వారానే సంఖ్యను. ఇంకో విషయం చెప్పిన, ఫరో భయపడ్డాడు గనక చంపేయాలని అనుకుంటున్నాడు. ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. అందుకే మన మీదకి మచ్చ తీసుకురావాలని, ఆపేయాలనేసి గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు క్రైస్తవులురా, వద్దురా, ఇదిరా, అదిరా అనేసి భయపడుతున్నారు. కాబట్టి దేవుడు భయపడుతున్నారు కాబట్టి అణిచివేయాలనుకుంటున్నారు. ఈరోజు వారి భయం మనకి మేలు చేయబోతుంది. అక్కడ రాయబడి ఉంది, మిక్కిలి విస్తరించి మిక్కిలి ప్రబలనంట. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఈ రోజు నుంచి, ఈ 2025 నుంచి క్రైస్తవ సమాజం విస్తరించి మిక్కిలి ప్రబలబోతుంది. ఈ రోజు నుంచి మన కుటుంబాలు విస్తరించి మిక్కిలి ప్రబలబోతున్నాయి. ఈ సంవత్సరం నుంచి సంఘాలు విస్తరించి మిక్కిలి ప్రబలబోతున్నాయి. ఈ సంవత్సరం నుంచి నూతనమైన సేవకులు విస్తరించి మిక్కిలి ప్రబలబోతున్నారు. ఎట్ ద షార్ట్ టైం
టైం, అతి చిన్న సమయంలో, తక్కువ సమయంలో దేవుడు సేవకులను హెచ్చించబోతున్నాడు. క్రైస్తవ సంఘాలను హెచ్చించబోతున్నాడు. సంఘాలను విస్తరింపజేయబోతున్నాడు. సంఘాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ సంవత్సరం నుంచి అద్భుత కార్యాలు చేయబోతున్నాం. ఎవరైతే ఇక్కడ నిలబడతారో, సేవకుడితో పాటు సేవకురాలతో పాటు ఎవరైతే పాట పాడడానికో, బైబిల్ చదవటానికో, ఆరాధన చేయటానికో, ఏ చిన్న పని చేయటానికి సంఘంలో నిలబడతారో దేవుడు వాళ్ళని విస్తరింపజేయబోతున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు వారినే నిలబెట్టబోతున్నాడు. దేవుడు వారినే వాడుకోబోతున్నాడు. నువ్వు ఈ తరానికి ఒక దానియేలువి. నీ మాట ఒక శాసనంగా దేవుడు చేయబోతున్నాడు. నీ జీవితాన్ని అనేక మందికి నిదర్శనంగా చేయబోతున్నాడు. సంఘాన్ని దేవుడు అత్యధికంగా విస్తరింపజేయబోతున్నాడు. అందుకని పాట పాడడానికి పరిగెత్తు. అర్థమవుతుందా? ఇంతకుముందు మీకు తెలీదు, మీ కొన్ని ఊర్లోకి అక్కడికి ఇక్కడికి వెళ్తే ఛాన్స్ ఇవ్వలేదు, లేదంటే నేను పాడతానని ఉరకలెత్తారు. ఇప్పుడు చాలామంది సిగ్గుపడుతున్నారు, వద్దు అని. ఇంకొద్దు, పక్కన పెట్టే, సిగ్గు పక్కన పెట్టే, భయం పక్కన పెట్టే, బిడియం పక్కన పెట్టే, దేవుడు పని చేయడానికి పరిగెత్తు. నీ పని కంటే ముందు దేవుడు పని చేయడానికి పరిగెత్తు. దేవుడు నేను విస్తరించబోతున్నాడు. నువ్వు అనేక మందికి భయాన్ని పుట్టించబోతున్నావు. నీ మాటను బట్టి అనేక మంది భయపడబోతున్నారు. నీ నోటి నుంచి వచ్చే తీర్పును బట్టి, మాటను బట్టి అనేక మంది వణకబోతున్నారు. అలా దేవుడు విస్తరింపజేయబోతున్నాడు. నువ్వు పారిపోయే రీతిగా 2024 నుంచి 2025లోకి రాలేదు. పారిపోయే రీతిగా దేవుడు నిన్ను నడిపించట్లేదు. దేవుడు నిన్ను గొప్పగా నడిపించబోతున్నాడు. ఇక్కడ నిర్గమాకాండం 3వ అధ్యాయంలో చూసినట్లయితే, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 20వ వచనంలో చూసినట్లయితే, నిర్గమాకాండం 3వ అధ్యాయము 20వ వచనం నుంచి, కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను చెయ్యదలిచిన నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తరువాత అతడు మిమ్మును పంపివేయును. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలగజేసేదను గనుక మీరు వెళ్ళునప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండు దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులనుకు మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తును దోచుకొందురనెను. వాళ్ళు దాసులు కదా, వాళ్ళు మా కిందుంటున్న పనోళ్ళు కదా, ఏమైనా చెయ్యొచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు, ఎలాగైనా వాళ్ళని అనగద్రొక్కొచ్చు అనేసి ఐగుప్తులు అనుకున్నారు. దేవుడు అంటున్నాడు, 430 సంవత్సరాలు మీరు శ్రమ పొందారు కదా, ఆ శ్రమకు గుర్తుగా ఇక మీరు ఐగుప్తులను దోచుకోబోతున్నారు. ఆ శ్రమకు గుర్తుగా మీరు ఇక ఐగుప్తులకు తీర్పును తీర్చబోతున్నారు. ఏ విషయంలో నువ్వు శ్రమను పడ్డావో, ఏ విషయంలో నిందను అనుభవించావో, ఏ విషయంలో తీర్పు తీర్చబడ్డావో, ఏ విషయంలో అన్యాయం చేయబడ్డావో, ఏ విషయంలో అవమానింపబడ్డావో, ఏ విషయంలో తృణీకరింపబడ్డావో, ఏ వ్యక్తి నిన్ను అణచివేసి అవమానించాడో, అదే వ్యక్తి దగ్గర, అదే వ్యక్తి ముందు, అదే పరిస్థితిలో దేవుడు నిన్ను వారిని దోచుకునేవాడిగా చేయబోతున్నాడు. వారికి భయాన్ని పుట్టించే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అక్కడ అంటున్నాడు ఏంటంటే, మిమ్మును బట్టి ఐగుప్తికి నేను తీర్పు తెచ్చబోతున్నాడు. అందుకని ఎవరన్నా గాయపరిస్తే గాయపడొద్దు. తీర్పు తీర్చడానికి దేవుడు ఉన్నాడు. ఎవరన్నా మాట అంటే మాటను బట్టి బాధపడొద్దు.
దేవుడు ఆ మాటను బట్టి తీర్పు తెచ్చబోతున్నాడు. యూ బిలాంగ్స్ టు గాడ్. పగ తీర్చుకోవడానికి దేవుడు ఉన్నాడు, పోట్లాడడానికి దేవుడు ఉన్నాడు, మాట్లాడడానికి దేవుడు ఉన్నారు, శాసనాలను ఆయన నెరవేర్చడానికి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. నీ పక్షాన ఇక 2025 నుంచి దేవుడు న్యాయం తీర్చబోతున్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నా చెయ్యి చాపి ఐగుప్తి మధ్యనున్న నేను చెయ్యదలిచిన నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. ఇక నుంచి సాతాను రాజ్యం పాడైపోబోతుంది. సాతాను దుష్టుడికి సంబంధించిన ప్రతి ప్రయత్నాలు నాశనం చేయబడుతున్నాయి. ఏంటి? వాడు తాగుడు తీసుకొచ్చాడు, పబ్స్ తీసుకొచ్చాడు, డ్రగ్స్ తీసుకొచ్చాడు, గంజాయి తీసుకొచ్చాడు, చాలా అవినీతి కార్యక్రమాలు తీసుకొచ్చాడు, అన్యాయాన్ని తీసుకొచ్చాడు. ఈ మధ్యలో మోసం చేయటం చాలా ఎక్కువైపోయింది. డబ్బు విషయంలో మోసం, మనుషుల విషయంలో మోసం, ప్రేమ విషయంలో మోసం, బంధువుల మధ్య మోసం, స్నేహితుల మధ్య మోసం, ఉద్యోగాల్లో మోసం, వ్యాపారాల్లో మోసం. ప్రతి చోట ఎదగాలంటూ ఇంకొకరిని మోసం చెయ్యాలి, అది ఎక్కువైపోయింది. ఇక్కడి నుంచి అలాంటి కార్యక్రమాలు ఉండవు, ఇక్కడి నుంచి అలా ఉండవు. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, దేవుడు అద్భుతాలు చెయ్యబోతున్నాడు, దేవుడు మహత్కార్యాలు చెయ్యబోతున్నాడు. దేవుడు దాన్ని ఎక్కడైతే దోచుకోబడుతుందో, లేకపోతే ఎక్కడైతే ఆ మోసం చేయబడుతుందో దేవుడు దాన్ని పాడు చేయబోతున్నాడు. ఇక్కడి నుంచి పబ్స్ కానీ సంబంధించిన ఈ మాదక ద్రవ్యాలు, ఇప్పుడు ఈ మధ్యలో మన ఏరియాలో చాలా ఎక్కువైపోయింది. గంజాయి చాలా ఎక్కువైపోయింది. 10, 12, 13, 14, 15 ఈ టీనేజ్ పిల్లలు గంజాయి తాగుతూ మధ్యరాత్రులు రోజు పోలీస్ వ్యాన్స్ తిరుగుతున్నాయి. ఇక్కడి నుంచి దాన్ని దేవుడు తీర్పులోనికి తీసుకురాబోతున్నాడు. వాటిని ఎవడైతే అమ్ముతున్నాడో వాడు పట్టబడబోతున్నాడు, ఎవరైతే దానికి సహకరిస్తున్నారో వాడిని పాడు చేయబోతున్నాడు. సమాజాన్ని యంగ్ నేషన్స్ని ఏవైతే పాడు చేయాలని దుష్టుడు వాడి రాజ్యాన్ని నింపుకోవాలని ఏవైతే తీసుకొచ్చాడో అవన్నీ కూడా ఎక్స్పోజ్ అవ్వబోతున్నాయి, అవన్నీ కూడా ఆపబడబోతున్నాయి. సాతాను రాజ్యం మనం అనుకుంటున్నాం మన పిల్లలు కాదు కదా, మన ఇంట్లో వాళ్ళు కాదు కదా, మన బంధువులు కాదు కదా అని అనుకుంటున్నాం. నేను అంటున్నాను, ఇదంతా మన కుటుంబమే. ఈ దేశం మొత్తం మన కుటుంబమే, మన పక్కింటోడు కూడా మన కుటుంబమే, మన ఇంటి ముందుంటూ పూజ చేస్తున్నాడు కూడా మన కుటుంబమే. వీళ్ళందరూ మన కుటుంబం అని అనుకునే యేసయ్య లోకానికి వచ్చాడు. ఈరోజు మనం అదే అనుకుందాం. వీధుల్లో ఉన్న పిల్లలందరూ మనోళ్ళే. వాళ్ళు నాశనం అవుతున్నారు, వాళ్ళు పాడైపోతున్నారు, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇక్కడి నుంచి ఆ నాశనం చేయటానికి దుష్టుడు ఏ ఆలోచనలు, ఏ మార్గాలు ఓపెన్ చేశాడో అవన్నీ కూడా నా ప్రార్థన ద్వారా, నా ఆలోచన ద్వారా దేవుడు ఆ దుష్టుని రాజ్యాన్ని పాడు చేయబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆ పిల్లలు ఇక్కడి నుంచి పాడైపోతున్న పిల్లల గురించి మాట్లాడొద్దు, తీర్పును ప్రకటిద్దాం. ప్రభువా, వాడు పాడవ్వటానికి ఏ ఆలోచనలు వచ్చాయో వాటిని నాశనం చేస్తున్నాం. వాడిని నాశనం చేయటానికి ఏ దుష్టుడు ప్లాన్ చేశాడో ఆ చీకటి కొట్లను, ఆ చీకటి రాజ్యాన్ని మేము నాశనము చేస్తున్నాను. ఇక అవేమీ కూడా పని చెయ్యవు అంటూ నీ నోటి నుంచి తీర్పును ప్రకటించు. అక్కడ రాయబడింది, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసేదను గనక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. దేవుడు క్రైస్తవ సంఘము పైన కటాక్షాన్ని కలిగించాడు, క్రైస్తవ బిడ్డల పైన కటాక్షాన్ని కలిగి ఉన్నాడు. చర్చికి వెళ్తున్న ప్రతి ఒక్కరి పైన దేవుడు కటాక్షాన్ని కలిగి ఉన్నాడు. ఇక నీ కుటుంబం పైన దేవుడి కటాక్షం ఉంది. ఈ 2025 నుంచి, నేను 25 అని మాత్రమే మాట్లాడట్లేదు, ఈ 2025 నుంచి దేవుడి కటాక్షాన్ని మనం చూడబోతున్నాం. మన బిడ్డలు దేవుడి కటాక్షాన్ని చూడబోతున్నారు. మన బంధువులు, మనకు సంబంధించిన వాళ్ళు, మరే ముఖ్యంగా నీ నోటిలో ఏ పేర్లు అయితే ఆడుతున్నాయో, నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఏ
జీవితాలు బాగుపడాలని ప్రార్థన చేస్తున్నావో వారి మీద దేవుడి కటాక్షం ఉండబోతుంది. వారి మీద దేవుడి కటాక్షం ఉండబోతుంది. దేవుడు సంఘాలపైన కటాక్షం ఉంది. ఇక ఎవ్వడు దోచుకోలేడు, ఎవ్వడు పేరు పాడు చేయలేరు, ఎవ్వరు మచ్చనివ్వలేరు, ఎవ్వరు కూడా అపాయం కలగజేయలేరు. ఇక ఏ సేవకున్నైనా సంఘాన్నైనా నాశనం చెయ్యాలనుకుంటే దేవుడు వణుకును పుట్టించబోతున్నాడు. దేవుడు వణుకును పుట్టించబోతున్నాడు. దేవుడు కటాక్షం మనం చూడబోతున్నాం. దేవుడు కటాక్షం మన సంఘం పైన ఉండబోతుంది. ఇక ఒట్టి చేతులతో మీరు వెళ్ళరు. ఒట్టి చేతులకి మీరు పనుల్లోంచి మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. మీరు ఈ మందిరం నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. మీరు ఇంటి నుంచి మందిరానికి వస్తున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. మీరు ఎక్కడికి వెళ్తున్నా అయ్యో లేదురా, లేకపోతే తీసుకొచ్చేవనరా అన్న మాట లేకుండా దేవుడు చేయబోతున్నాడు. లేదు లేమి అన్న మాటనే దేవుడు లేకుండా చేయబోతున్నాడు. సంఘాన్ని హెచ్చించబోతున్నాడు. దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ గ్లోరీ. మహిమతో దేవుడు నింపి నడిపించబోతున్నాడు. మన ప్రతి పనిలో దేవుడు కనిపించబోతున్నాడు. మన రాబడి అంతట్లో దేవుడు కనిపించబోతున్నాడు. మనం నిలబడుతుంటే దేవుడు కనిపించబోతున్నాడు. మనం మాట్లాడుతుంటే దేవుడు కనిపించబోతున్నాడు. మన ప్రార్థనలో దేవుడు కనిపించబోతున్నాడు. మన ప్రార్థన జవాబుకి దేవుడు కనిపించబోతున్నాడు. దేవుడు గొప్ప 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 కార్యాలను చెయ్యబోతున్నాడు, విస్తరింపజేయబోతున్నాడు. ఇక నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళావు. ఒట్టి చేతులతో ఇంతకాలం దుష్టుడు దోచుకున్నాడు. హాస్పిటల్స్ లాగా, బిల్స్ లాగా, లేకపోతే చాలామంది కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? వాడు తాగి 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 జీతం మొత్తం పాడు చేస్తున్నాడమ్మా. వాడు తాగి 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 వ్యాపారం మొత్తం నాశనం చేశాడమ్మా. వాడు తాగి తాగి ఇంట్లో ఉన్న ఆస్తిని ఇల్లును అన్నీ తాకడు పెట్టేశాడు. ఇక ఈ మాటలను దేవుడు వినబడనియ్యాడు. వినబడనియ్యాడు. మనము ఐగుప్తీలను దోచుకోబోతున్నాం. అంటే ఏంటి? దుష్టుణ్ణి దోచుకోబోతున్నావు. నువ్వు కోల్పోయిన ప్రతి రూపాయికి దేవుడు 7 రెట్లు ఇవ్వబోతున్నాడు. నువ్వు కోల్పోయిన ప్రతి దానికి, ఏదైతే పోయింది దోచుకోబడ్డదని అంటున్నామో దాని అన్నిటికి దేవుడు రెట్టింపబోతున్నాడు. ఎవడైతే తీసుకున్నాడో వాడే తెచ్చిచ్చేస్తాడు. ఎవడైతే తీసుకున్నాడో వాడే తెచ్చిస్తారు. ఎవరైతే దోచుకున్నారో, తీసేశారో వాళ్ళే తెచ్చి ఇవ్వబోతున్నారు. దేవుడు అలాంటి కార్యాలు చెయ్యబోతున్నాడు. మనం ఒట్టి చేతులతో ఉండం. మన నోటి నిండా ఆశీర్వాదపు మాటలే. మన ప్రతి మాట అయ్యో వీడి వల్ల నష్టం వచ్చింది అన్న మాట ఇక మన జీవితంలో ఉండదు. ప్రతి మాటను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రతి పనిని కూడా ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. నువ్వు నిలబడుతున్నావు ఎంతసేపు, దానికి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు మాట్లాడుతున్నావు ఎంతసేపు, దానికి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. నీ ఆలోచనకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఇక వట్టి చేతులతో మనము నిలబడం. ఇంకోటి చెప్పనా, వాళ్ళంట అక్కడ దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండు దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తులను దోచుకొందురనెను. ఏ ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలు శ్రమను పెట్టారు, బాధను పెట్టారో, మీరు మా కింద పనోళ్ళరా, ఇటుకలు చేయమన్నారంట. అయితే చాలా సంవత్సరాల పాపం వాళ్ళు ఇటుక చేయడానికి మట్టి ఇచ్చారు, అదేంటి కాల్చడానికి గడ్డి ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే మా దేవుడిని ఆరాధించడానికి తిరుగు పంపించమనేసి మోషే అడిగారో ఆ రోజు నుంచి అంట కాల్చడానికి గడ్డి ఇవ్వలేదంట. మీరే తెచ్చుకోండి, కానీ మీ ఏ లెక్క కావాలో ఆ లెక్కకు మాకు ఇటుకల్చి భారం అయిపోయిందంట. మనోళ్ళకి ఏడ్చారంట. ఏంటి ఏడ్చారంట? అక్కడ ఒక మాట రాయబడి ఉంది, నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. 2వ అధ్యాయం అనుకుంటా,
ఉతా హజీ హెలియా షబా ట్రక్ లజతా రమ్లా షెకే జరియా ఊరి ఖంద్ర షెకే జరియా రెండో అధ్యాయం 24వ వచనం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూల్గులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు ఏం విన్నాడంట? వాళ్ళ మూల్గులను విన్నాడంట. వాళ్ళ ప్రార్థన, ఇంకా నోరు తెచ్చి ప్రార్థన కూడా చేయలేదంట. ఎక్కడో లోపల ఉందమ్మా, కాపాడేవాళ్ళు లేడా, సహాయం చేసేవాళ్ళు లేడా, మమ్మల్ని ఆదుకునేవాళ్ళు లేరా, మమ్మల్ని విడిపించేవాళ్ళు లేరా అని ఎక్కడో లోపల ఉంటుంది చిన్న స్వరం, కనీసం బయటికి కూడా వినిపించని మూల్గు. దేవుడు వాటిని విన్నాడంట. దేవుడు వాటిని విన్నాడంట. దాన్ని బట్టి దేవుడంట లక్ష్యముంచాడంట. అక్కడ రాయబడింది ఇశ్రాయేలీలను చూచెను. ఇక్కడి నుంచి దేవుడు నిన్ను చూడబోతున్నాడు. నువ్వు చూచిన వారిని దేవుడు చూడబోతున్నాడు. నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో వారిని దేవుడు చూడబోతున్నారు. ఎవరి జీవితాలు బాగుపడాలని నువ్వు ఆలోచన కలిగినావు వారిని దేవుడు చూడబోతున్నాడు. వారు ప్రజలను దేవుడు చూడటం, నువ్వు దేవుణ్ణి చూడటం, దేవుడు నిన్ను చూడటం ఈ సంవత్సరం నుంచి మనం చూడబోతున్నాం. ఈ సంవత్సరం నుంచి మనం చూడబోతున్నాం. ఈ విషయంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఈ విషయంలో గొప్ప కార్యాలు దేవుడు లక్ష్యం ఉంచబోతున్నాడు. లక్ష్యం అంటే ఏంటి తెలుసా? ఇంకా కాన్సన్ట్రేషన్ మొత్తం నీ మీదే. చూస్తాం కదా, ఇక్కడ చిన్న బిడ్డ ఉన్నాడు అంటే ఇంకా మన చూపంతా వాడి మీద. వాడు నించున్న వాడిని చూస్తాం, వాడిని కూర్చున్న వాడిని చూస్తాం, వాడిని నిద్రపోయినా చూస్తాం, వాడు పాలు తాగుతున్నా చూస్తాం. వాడు ఎందుకు పడతాడేమో, దెబ్బ తగులుతుందేమో, లేకపోతే ఏ డోర్ తగులుతుందో, లేకపోతే అది తగులుతుందో, ఇది తగులుతుందో. ఈరోజు దేవుడు నీ పైన లక్ష్యం ఉంచబోతున్నాడు. నీ కుటుంబం పైన లక్ష్యం ఉంచబోతున్నాడు. నీ వ్యాపారం పైన లక్ష్యం ఉంచబోతున్నాడు. నీకు సంబంధించిన ప్రతి దానిపైన లక్ష్యం ఉంచబోతున్నాడు. దేవుడు మన మందిరము పైన లక్ష్యం ఉంచబోతున్నాడు. మన సేవ పైన లక్ష్యం ఉంచబోతున్నాడు. నువ్వు పాడుతున్న పాటను బట్టి కూడా దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఈ సంవత్సరం నుంచి దేవుడు మనల్ని చూచాడన్న మాటను గురించి మనం సాక్ష్యం చెప్పబోతున్నాం. దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు విడిచిపెట్టాడేమో అన్న మాట ఇక్కడి నుంచి మన జీవితాల్లో వినిపించదు, మన బిడ్డల జీవితాల్లో వినిపించదు. అద్భుతములు దేవుడు చేయబోతున్నాడు. అద్భుతములు దేవుడు చేయబోతున్నాడు. అక్కడ రాయబడి ఉంటుంది, ఆ మాట వినంట వాళ్ళు ఎంతో సంతోషించారంట. మోషే వచ్చి చెప్తాడు, దేవుడు మీ మొర విన్నాడు అని అనగానే ప్రజలందరూ కూడా నిజంగా చాలా ఆశ్చర్యపడతారు. 4వ అధ్యాయం చివరిలో ఉంటుంది అనుకుంటా. 4వ అధ్యాయం చివరిలో 31వ వచనంలో, మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టెను మాట జనులు విని తలంచుకొని నమస్కారము చేసేది. ఏంటంట? దేవుడు మమ్మల్ని చూశాడంట అన్న మాటను బట్టి వాళ్ళు నమస్కారం చేశారంట. అంటే ఏంటి? ఈ 400 సంవత్సరాలు వాళ్ళు పడ్డ శ్రమను ఎవ్వరు విడిపించలేకపోయారు, ఎవ్వరు రక్షించలేకపోయారు, ఎవ్వరు లేవనెత్తలేకపోయారు, ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేకపోయారు. దాన్ని బట్టి దేవుడు చూచాడు, విన్నాడు అన్న మాట వాళ్ళకు చాలా ఆదరణ ఇచ్చింది. వాళ్ళని చాలా ఇక్కడి నుంచి మన నోటిలోంచి ఇదే మాట రాబోతుంది, దేవుడు నీ మాట విన్నాడు అని మనం అనేక మందికి చెప్పబోతున్నాం. దేవుడు నీ ప్రార్థన విన్నాడు అని అనేక మందికి చెప్పబోతున్నాం. దేవుడు నిన్ను చూస్తున్నాడు అని మనం అనేక మందికి చెప్పబోతున్నాం. దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు అని మనం అనేక మందికి చెప్పబోతున్నాం. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు అని మనం అనేక మందికి చెప్పబోతున్నాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించాడు అని మనం చెప్పబోతున్నాం. ఆ మాటను బట్టి అనేక మంది ఆదరింపబడుతున్నారు, అనేక మంది దీవింపబడుతున్నారు, అనేక మంది రక్షింపబడుతున్నారు. ఇక్కడి నుంచి మన మాటలు అనేక మందికి ధైర్యాన్ని ఇవ్వబోతున్నాయి. మన మాటలు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాయి. అక్కడ దేవుడు అన్నమాట ఏంటంటే, ఆ ఐగుప్తీల దగ్గర వెండి బంగారు నగలను అడిగి తీసుకోండి,
యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము తిరిగి వస్తాము, మళ్ళీ వచ్చిన తర్వాత మీకు ఇచ్చేస్తాము, జస్ట్ వీఆర్ గోయింగ్. అండ్ కొన్నిసార్లు ఇదే చేస్తాం కదా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి. ఇప్పుడు లేదులే కానీ ఇప్పుడు అన్నీ కూడా గిల్ట్ నగలు వచ్చేసాయి కానీ ఎవరిని అడగట్లేదు. అప్పుడు ఏంటంటే ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళాలంటే పక్కింటి వాళ్ళు, అమ్మ నీ తాడు ఇవ్వా, ఇగో నీ నెక్లెస్ ఇవ్వా, నీ ఉంగరం ఇవ్వా, నీ పట్టు చీర ఇవ్వా అనేసి అడిగి తీసుకొని వేసుకొని పెళ్ళిళ్ళకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా ఇచ్చేసేవారు. ఇచ్చేశారు. ఇక్కడి నుంచి నువ్వు దుష్టుని దోచుకోబోతున్నావు, నువ్వు దుష్టుడికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. దుష్టుడికి తిరిగి ఇవ్వాలి. ఇన్ని సంవత్సరాల నీ కష్టాన్ని ఏ దుష్టుడు చిల్లు సంచిలోంచి లాగేసుకుంటూ వచ్చాడో, నీ సంతోషాన్ని లాగేసుకుంటూ వచ్చాడు, నీ ఆనందాన్ని లాగేసుకుంటూ వచ్చాడు, నీ పరిచర్యను లాగేసుకుంటూ వచ్చాడు, నీకు సంబంధించిన వాటన్నిటిని దోచుకుంటూ వచ్చాడు. ఇక నుంచి నువ్వు రెట్టింపు దుష్టుని దోచుకోబోతున్నావు. రెట్టింపు దుష్టుని దోచుకోబోతున్నావు. వాడు నీ దగ్గర 1 లాక్కున్నాడా, 7 ఇవ్వబోతున్నాడు. 7 రెట్లు దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఇంకా నమ్మకంగా ఉన్నావంటే 100 రెట్ల ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకే ఒక దగ్గర రాయబడి, నువ్వు దేవుడికి రూపాయి ఇస్తున్నావా, దానికి దేవుడు రెట్టింపు అంటే ఏంటి, 100 రెట్లు ఇస్తాడని రాయబడి. అంటే దేవుడికి ఇచ్చే ప్రతి రూపాయిని కూడా దేవుడు ఎట్లా ఇస్తాడంట, 100 రెట్లు. నీ దగ్గర దుష్టుడు దోచుకున్నాడు కదా, ఇంకా వాడికి మనశ్శాంతి ఉండదు, వాడికి మనశ్శాంతి లేదు. ఇన్ని సంవత్సరాల ఇది చాలా దుష్టుడు దోచుకున్నాడు. ఇక్కడి నుంచి వాడికి నిద్ర పట్టదు. వాడు నేను పలానోళ్ళని దోచుకున్నానే, వాళ్ళ ఆరోగ్యాన్ని దోచుకున్నానే, లేకపోతే వాళ్ళకి సంబంధించిన దాన్ని దోచుకున్నానే, లేదంటే వాళ్ళకు హాస్పిటల్స్ బిల్లు ద్వారా, లేదంటే అనవసరమైన ఖర్చుల ద్వారా వాళ్ళు దోచుకున్నానని వాడు ప్రతిసారి సంతోషపడతాడు. మన రక్తం తాగుతూ ఉంటే, మనం ఏడుస్తూ ఉంటే, మనం బాధపడుతుంటే వాడికి నవ్వు. కానీ ఇక్కడి నుంచి వాడికి నిద్ర ఉండదు, ఇక్కడి నుంచి వాడికి మనశ్శాంతి ఉండదు. వాడు ఏదైతే సంతోషాన్ని అనుభవించాడో మనల్ని దోచుకొని, ఇక్కడి నుంచి రెట్టింపు సంతోషాన్ని మనం అనుభవించబోతున్నాం. మన పిల్లలు ఆ ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు. అక్కడ రాయబడింది, ఆ నగలు తెచ్చి మీ కుమారులకు మీ కుమార్తెల్లో మెడల్లో వేయండి. మన పిల్లల ఆశీర్వాదం కనిపించబోతుంది. నిజంగా ఈ ఆభరణం వాక్యానికి సాదృశ్యం. రాయబడి ఒక దగ్గర వాక్యాన్ని ఆభరణంగా ధరించండి అని రాయబడి ఉంటుంది. వాక్యం నుదుటి మీద కనబడేటట్టు రాసుకోండి అని ఉంటుంది. వాక్యం చేతి మీద కనబడే బ్రాస్లెట్ లాగా రాసుకోండి అనేసి రాయబడి ఉంటుంది. ఇక్కడి నుంచి వాక్యాన్ని మన జీవితంలో దేవుడు స్థిరపరచబోతున్నాడు. ప్రతి ఆభరణం కూడా దేవుడు ఇచ్చిందే. అందుకే మీరు గమనిస్తారో లేరో, నేను వచ్చిన ప్రతిసారి కూడా నార్మల్గా రావటానికి ఇష్టపడను. చాలామంది అక్కకు స్టైల్ అనుకుంటారు, చాలామంది లెవెల్ లేదంటే ఉంది, లేదంటే చాలామంది వాళ్ళ మమ్మీ అక్కడ ఉంది కదా. నో, నా డాడీ హెవెన్లో ఉన్నాడు. నా పరలోకపు తండ్రి అయిన యేసయ్య రాజు అయినప్పుడు నేనెందుకు బిచ్చగత్తిలాగా ఉండాలా? మనం ఎందుకు ఈరోజు నుంచి అదే డిక్లేర్ చేయండి. నువ్వు నేను ఏడుపు మొహంతో ఉండొద్దు, బాధ మొహంతో ఉండొద్దు, దుఃఖ మొహంతో ఉండొద్దు, బెచ్చగాళ్ళలాగా ఉండొద్దు. ఇంట్లో ఉన్న రాజుగారి కుమార్తెలాగా ఉండు, ఇంట్లో ఉన్న రాజుగారి కుమారుల్లాగా ఉండు. దర్జాగా ఉందాం, మెయింటైన్ చేద్దాం. ఏం చేద్దాం? మెయింటైన్ చేద్దాం. రాజుగారు అదేంటి సింహాసనం మీద ఉంటారు, రాజ్య వస్త్రాలు ధరిస్తారు. వాళ్ళ పిల్లలు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారా? వాళ్ళ పిల్లలు అదేంటి, అయ్యయ్యో 2 రోజుల నుంచి అన్నం తినలేదు, అయ్యయ్యో వారం రోజుల నుంచి జీవితం ఇట్లుందని ఏడుస్తారా? మరి మనమేంటి? మన దేవుడు రాజు అయినప్పుడు, ఆ రాజకీయ మకుటాన్ని మన చేతిలో పెట్టినప్పుడు మనమేంటి ఏడ్చేది, మనమేంటి బాధపడేది, మనమేంటి దుఃఖపడేది? ఇక్కడి నుంచి దుఃఖముఖంతో ఉండొద్దు, రాజుగారి బిడ్డల్లాగా ఉందాం. ఎలా ఉందో ప్రతిరోజు పెళ్ళికి వెళ్తే ఎట్లుంటే అట్లుండు ప్రతిరోజు. నిజం, అబద్ధం చెప్పట్లే. ప్రాక్టీస్ చేద్దాం. మందిరానికి వచ్చినప్పుడు, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి క్షణం నీకు గుర్తుండాలా, నేను రాజుగారి కుమార్తెను, నేను రాజుగారి కుమారుడును. దర్జాగా ఉంటాను, ధైర్యంగా ఉంటాను, ఆనందంతో ఉంటాను, ధరించుకొని వస్తాను. ఇంతకుముందు చాలామంది
తెలుసో లేదో చూసే ఉంటారు. చర్చిలకు వెళ్ళినప్పుడు పర్సన్ని ఖాళీ చేసుకొని వచ్చేవారంట. చర్చిలకు వెళ్ళినప్పుడు పాత చీరలు కట్టుకొని వచ్చేవారంట. చర్చిలకు వెళ్ళినప్పుడు కాదేంటి ఖాళీ మెడలతోటి వచ్చేవారంట. ఎక్కడో నిచ్చేయమంటారో వేసేయమంటారో, ఒకళ్ళు దేవుడు నాతోటే మాట్లాడితే అంతా ఖాళీ చేసి ఇచ్చేయాలేమో అనేసి. ఇక్కడి నుంచి అట్లా మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో, మన సంఘంలో ఇక్కడి నుంచి అట్లా ఎన్నడూ ఉండదు. ఎన్నడు సమృద్ధితో మనం రాబోతున్నాం, అదే సమృద్ధితో మనం వెళ్ళబోతున్నాం. వట్టి చేతులతో నువ్వు వెళ్ళవు, వట్టి చేతులతో వెళ్ళవు. మన మెడలు ఖాళీ. ఇదేదో నీకు బ్లెస్సింగ్ వస్తుందని చెప్పట్లే, మన దేవుడి వాక్యాన్ని మనం మన జీవితాల మీద క్లెయిమ్ చేసుకోబోతున్నాం. మన మీద నీ దగ్గర 10 నెక్లెస్లు లేదంటే 20 నెక్లెస్లు లేదంటే ఇంత ఉంది, మనం ఒకళ్ళే ఉంచుకుంటామా? ఏవో ఇస్తాం కదా. ఈరోజు పంచిపెట్టే ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అదే చెప్తున్నాను, అదే క్లెయిమ్ చేస్తున్నాను. పంచిపెట్టే ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. పంచిపెట్టే ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆదుకునే ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. మనం గీసి 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 దాచుకునే జీవితం ఇక మనకు లేదు. దేవుడు విస్తరించేలాగున, ఎదుటి వారికి పంచిపెట్టేలాగున దేవుడు మన బిడ్డల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాలని దేవుడు హెచ్చించబోతున్నాడు. ఇక మనం ఖాళీగా కనిపించాం. మనం ఆ మాటకు అర్థమేంటి తెలుసా? ఆ మెడల్లో ఆ వెండి నగలు, ఆ బంగారు నగలు కనిపిస్తున్నప్పుడల్లా మన వాళ్ళు సాక్ష్యం చెప్తారు, రే ఇన్ని సంవత్సరాలు ఐగుప్తులు మనల్ని ఏడిపించారా, ఫరో ఆ ఐగుప్తి ప్రజలు మనల్ని దోచుకున్నారు, ఎన్ని ఇటుకలు చేశానురా. తెల్లవారు 3 నుంచి రాత్రి 9, 10, 12 వరకు అదే పొలంలో అదే ఇటుకలు చేస్తూ దున్నేశారా. మా శరీరాల్ని, ఎముకలన్నీ ఇరిగిపోయారా, బాధపడ్డాంరా. ఈరోజు దేవుడు ఆయన దోచుకునేలాగా చేశాడు. అంటే ఆ గుర్తు, అంటే ఆ నగ కనిపించిన ప్రతిసారి దేవుడు గొప్పతనం కనిపించింది. ఆ నగ, ఆ వస్తువు కనిపించిన ప్రతిసారి శత్రువుకి మన మీద అధికారం లేదు, ఐగుప్తికి మన మీద అధికారం లేదు, మన దేవుడు గొప్పవాడు. ఎవరైతే మనని అణిచివేశారో మనమే వాడిని దోచుకునేలాగున చేశాడు. ఇక్కడి నుంచి నీకు అలాంటి గుర్తులు ఉండబోతున్నాయి. అంటే దీన్ని చూసి సాక్ష్యం చెప్పబోతున్నావు, దేవుడు అధికారం ఇచ్చాడని. దాన్ని చూసి సాక్ష్యం చెప్పబోతున్నావు, నువ్వు దోచుకున్నావని. దాన్ని ప్రతి విషయంలో కూడా దేవుడు సాక్ష్యాన్ని, గుర్తింపును ఉంచబోతున్నాడు. ఇక నుంచి ఏ రోగము కూడా నిన్ను ఖర్చు చేసేలా చేయదు. ఏ రోగము కూడా, మెడికేషన్ ఖర్చు కూడా లేకుండా దేవుడు చేయబోతున్నాడు. మెడికేషన్, మందులకి, హాస్పిటల్స్కి వేల రూపాయలు ఖర్చు పెట్టావేమో, ఇక్కడి నుంచి అలాంటి పని లేకుండా దేవుడు చేయబోతున్నాడు. నువ్వే అనేక మందిని స్వస్థపరచబోతున్నావు. నీ మాట స్వస్థపరచబోతుంది, నీ పాట స్వస్థపరచబోతుంది, నీ రాగం స్వస్థపరచబోతుంది, నీ ప్రార్థన స్వస్థపరచబోతుంది. మనము అనేక మందిని బాగు చెయ్యబోతున్నాం. నిన్ను చూసిన ప్రతిసారి చెప్పబోతున్నారు. ఇందాకన్నా కదా, ఆ నగ చూసినప్పుడు, ఆ వస్తువు చూసినప్పుడల్లా మనం దోచుకున్నాం అన్న గుర్తొచ్చింది కదా. అట్లాగే నిన్ను చూసిన ప్రతిసారి మనుషులకి సాక్ష్యాలు గుర్తు రాబోతున్నాయి. ఆమె ప్రార్థన చేసిందే మా ఇల్లు గురించి, ఆమె ప్రార్థనా ఫలమే మా ఇల్లు, ఆమె ప్రార్థన చేసిందే మా బిడ్డ బ్రతికాడు, ఆమె ప్రార్థన చేసిందే మా పిల్లలకు ఉద్యోగం వచ్చింది, అలా పలానా ఆయన ప్రార్థన చేశాడే ఈరోజు మా కుటుంబం నిలబడింది, పలానా వ్యక్తి వచ్చి మాట్లాడాడు, దాన్ని బట్టి మా కోడలు, మా కొడుకు ఎలాంటి సమస్య లేకుండా. అలాగ నిన్ను ఒక సాక్ష్యంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఇవన్నీ దేనికోసము అనేసంటే సంఘం విస్తరించటానికి, రెండోది దేవుడు కనిపించటానికి, మూడోది మనము దేవునికి సమీపంలో ఉన్నాము, దేవుడు మనకి సమీపంలో ఉన్నాడు. ఇక దేవుణ్ణి చూపించే సమయం ఇలాంటి గొప్ప కార్యాలు చేయబోతున్నాయి. మనము భయపడే రీతిని వెళ్ళాం. ఇక్కడ రాయబడి ఉంటుంది, మోషేతో అంటాడు దేవుడు, మీరు పారిపోయేటట్టు వెళ్ళరు,
దర్జాగా నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళంట పిండిని సిద్ధపరచుకొని మూటల్లో కట్టుకొనంట, వెళ్ళిపోండ్రా మీరు, తొందరగా వెళ్ళండ్రా, మీ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళండ్రా అని ఐగుప్తులు అంటే పంపుతున్నారంట. వీళ్ళు దర్జాగా ఆ దేవుడు మంచిగా చేశాడులే. ఎప్పుడు మన్నారు తెలుసా? జ్యేష్ఠ సంతానం మొత్తం చచ్చిపోయింది. అదే ఫరో మన మగపిల్లలందరినీ కూడా చంపేయమని చెప్పాడు. అదే ఫరో ఇంట్లో, ఫరో దేశంలో, ఫరో పశువుల్లో ఉన్న మొదటి సంతానం మొత్తం కూడా లెక్క కరెక్ట్ సెట్ అయిపోయింది. లెక్కకు నాకు తెలిసి ఎన్ని వందల మందిని ఫరో మరి మోషే టైంలో చిన్నపిల్లల్ని, పుట్టిన మగపిల్లల్ని చంపించేశాడో తెలియదు, కానీ దానికి రెట్టింపు దేవుడు పగ తీర్చుకున్నాడు. రెట్టింపు పగ తీర్చుకున్నాడు. ఐగుప్తిలో ఉన్న జ్యేష్ఠ సంతానం అంటే మొదటి బిడ్డలు అందరూ చచ్చిపోయారు. అది ఆడైనా మొగ అయిపోయినా. దేవుడు పశువులను కూడా వదలలే, కోళ్ళను కూడా వదలలే, పెట్టెల్ని కూడా వదలలే, పందుల్ని కూడా వదలలే. మగ సంతానం అంతా కూడా చనిపోయింది. ఏది? దేవుడు మాటను వినలేదు గనక ఎన్నో సంవత్సరాల క్రితం చాలామంది మగబిడ్డల్ని సంహరించాడు గనక ఆ మంత్రసానులు కొంతమందిని కాపాడారు, కానీ మిగతా వాళ్ళని నైల్ నదిలో పడేశారు. ఇక్కడి నుంచి దేవుడు రెట్టింపు కార్యాలు చేయబోతున్నాడు. రెట్టింపు కార్యాలు చేయబోతున్నాడు. దుష్టుడు చేసిన ప్రతి ప్రయత్నాన్ని దేవుడు రివర్స్ కొట్టబోతున్నాడు. నువ్వు డైలాగ్ ఎవరన్నా ఒక మాట అన్నారనుకో, ఇంకా నువ్వు డైలాగ్ చెప్పొద్దు, నువ్వు రివర్స్ కామెంట్ వద్దు. దేవుడు మాట్లాడబోతున్నాడు. జస్ట్ వెయిట్. కొంతకాలం ఎదురు చూడు. ప్రతి మాటకు దేవుడు రివర్స్ డైలాగ్ కొట్టబోతున్నాడు, రివర్స్ కామెంట్ ఇవ్వబోతున్నాడు. వాళ్ళు మగ సంతానాన్ని చంపేయమన్నారు, దేవుడు జ్యేష్ఠ సంతానం మొత్తాన్ని సంహరించారు. ఆ భయంతో వెళ్ళిపోండ్రా అని పంపిస్తే మనోళ్ళు కాలర్ ఎగరేసుకుంటూ మా దేవుడు చూశాడా, ఏం చేశారు అంటూ వచ్చారు. అందులో చాలామంది తల్లులు ఉండొచ్చు. నా బిడ్డ చచ్చిపోయాడే, నా బిడ్డను చంపేశారే, నా కొడుకుని నైల్లోదులో పడేశారే అని రోధించిన ప్రతి తల్లి కన్నీళ్ళు నాట్యంగా మారింది. అదే ఫరో మొదటి సంతానం చచ్చిపోయింది, తన సీటు మీద కూర్చోడానికి వ్యక్తే లేడు, దేవుడు అలా పగ తీర్చుకున్నాడని దర్జాగా వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఈరోజు అలా దేవుడు ధైర్యంగా, అదేంటి భయపడే రీతిగా కాకుండా, పారిపోయే రీతిగా కాకుండా ఇక మన రోజులు నడిపించబోతున్నాడు, మన సంవత్సరాలు నడిపించబోతున్నాడు. మనము దేవుణ్ణి చూపించబోతున్నాం. మన ప్రతి క్రియల్లో దేవుడు కనిపించబోతున్నాడు. ప్రతి క్రియ, ప్రతి మాట, నువ్వు గుర్తుపెట్టుకో. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. ఈరోజు ఆదివారం వింటున్న వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మాటి వినండి, దీన్ని తలంచుకోండి. దేవుడు ఇది చెయ్యబోతున్నాడని నమ్మండి. నీ ప్రతి నోట్లోంచి మాట వచ్చేటప్పుడు నీకు గుర్తు రావాలా, ఇక నుంచి దేవుడు నీ మాటను ఒక గొప్ప శాసనంగా మార్చబోతున్నాడు, నీ మాటను ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు, నీ మాటను రెట్టింపజేయబోతున్నాడు. నాశనం చేసిన ప్రతిదీ కూడా తిరిగి రాబోతుంది, గొప్పగా దోచుకోబోతున్నాం దుష్టుని అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నుంచి ఎవరిని తిట్టొద్దు, దీవించు. అందరినీ మనం దీవించడానికి ఉన్నాం. ఈరోజు నుంచి నీ నోటి నుంచి రాగం రావాల సంతోషంతో, పాట రావాల సంతోషంతో, ఆనందంతో. అలా దేవుడు చేయబోతున్నాడు. పెళ్ళిళ్ళలో చూస్తే ఎన్నో పాటలు. ఈ రోజు నుంచి నీ నోటి నిండా నవ్వును పుట్టించబోతున్నాడు. నీ నోటి నుండి పాటలు రాబోతున్నాయి. నీ నోటి నుండి ఆ పాటకి జీవితాలు కదలబోతున్నాయి. నేను అందుకే లాస్ట్ టైం 2-3 వీక్స్ బ్యాక్ కూడా అదే చెప్పాను, నీ పాట గొప్ప ఉజ్జీవంగా మారబోతుంది అనేసి. అలాంటి రోజులు రాబోతున్నాయి. ప్రతి మాట, ప్రతి ప్రార్థన, నువ్వు నిలబడితే చాలమ్మా, దేవుడు కనిపించబోతున్నాడు. నువ్వు ఐగుప్తుని దోచుకోబోతున్నావు.
నువ్వు లోకాన్ని దోచుకోబోతున్నావు, నువ్వు దుష్టుని దోచుకోబోతున్నావు. నువ్వు ఏదైతే సంఘాన్ని ఇన్ని సంవత్సరాలు దుష్టుడు దోచుకున్నాడో, సంఘాల్లోకి రాకుండా ఏ దుష్టుడైతే దోచుకున్నాడో ఇక ఆ దుష్టుని దోచుకోబోతున్నా. అంటే ఏంటి? దుష్టుడి దగ్గర తాగుబోతులు ఉన్నారు, దుష్టుడి దగ్గర మంచం పట్టిన వాళ్ళు ఉన్నారు, దుష్టుడి దగ్గర అవినీతి పరులు ఉన్నారు, దుష్టుడి దగ్గర మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, దుష్టుడి దగ్గర వాడికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఇక నుంచి వాడిని దోచుకోబోతున్నాం. అంటే ఏంటి? తాగుబోతులందరినీ మార్చి దేవుడు సంఘానికి తీసుకురాబోతున్నాడు, తిరుగుబోతులందరినీ దేవుడు మార్చి సంఘానికి తీసుకురాబోతున్నాడు, వ్యాధిగ్రస్తులందరినీ మార్చి దేవుడు సంఘానికి తీసుకురాబోతున్నాడు. ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, మోసం చేసే వాళ్ళు ఉన్నారు, ఆ డ్రగ్స్ మాదక ద్రవ్యాలతో జీవితాలను పాడు చేసుకొని ఏ గుంపునైతే వాడు దాచుకున్నాడో వాళ్ళందరినీ మార్చి వాడిని దోచుకొని వాళ్ళందరినీ మన సంఘానికి తీసుకురాబోతున్నాం, వాళ్ళందరినీ దేవుడి దగ్గరికి తీసుకురాబోతున్నాం. అందుకని ఏ విషయం కూడా చిన్నదనుకోవద్దు. నీ వీధిలో ఎవడైనా తాగుతున్నాడా, తిరుగుతున్నాడా, అనవసరంగా మాట్లాడుతున్నాడా, జీవితం పాడైపోయిందా, కుటుంబం పాడైపోయిందా, లేకపోతే రోగగ్రస్తులుగా ఉన్నారా, లేకపోతే పూర్గా ఏమి తినలేని స్థితిలో ఉన్నారా, దరిద్రత స్థితిలో ఉన్నారా, వాళ్ళందరూ కూడా నీ అకౌంటే. దుష్టుని దోచుకోబోతున్నావు, వాళ్ళందరినీ నువ్వు కాపాడబోతున్నావు, వాళ్ళందరినీ నువ్వు విడిపించబోతున్నావు, వాళ్ళందరికీ సంతోష వస్త్రాన్ని నువ్వు ధరింపజేయబోతున్నావు, వాళ్ళందరి జీవితాల్లో వెలుగునివ్వబోతున్నావు. యేసు ప్రభువారంటే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత ఆయన జెబూలూను నప్తాలి ప్రాంతము గుండా నడుస్తుంటేనంట చీకటిలో ఉన్న ప్రజలు, మరణ ఛాయలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచారంట. ఈ రోజు నుంచి నీలో యేసు క్రీస్తు వెలుగు కనిపించబోతుంది. నీ కుటుంబంలో, నీ పిల్లల్లో, మీ జీవితాల్లో వెలుగు కలిగించబోతుంది. ఆ వెలుగు అనేక మందిని బ్రతికించబోతుంది. మరణ ఛాయల్లో ఉన్నవారిని కనబడతారు. ఎవరైనా మరణానికి దగ్గరగా ఉన్నారు, పాపంలో ఉన్నారు అంటే అయ్యో పాపం అనొద్దు, బ్రతుకును విడుదల చేయండి. నేను చెప్తానుగా, గొప్ప ప్రార్థన చేయొద్దు. యేసు నామంలో స్వస్థత పొందుకో చాలు, ఆ ఒక్క మాట చాలు. యేసు నామంలో విడుదల పొందుకో. వాడు తాగేసి రోజు అదే రోడ్డు మీద పడుతున్నాడా, వాడికి విడుదల వచ్చునుగాక అని చాలు. ఆ తాగుడు దురాత్మ వాడిని విడిచిపోవునుగాక అని చాలు. ఈ రోజు నుంచి నీ నీడ, సంఘపు నీడ పడితే చాలు, గొప్ప ఆశీర్వాదం రాబోతుంది. పేతురు నీడ కోసం అంట, పేతురు వెళ్ళే మార్గం గుండా మంచాల మీద రోగగ్రస్తులను పెట్టారంట. దురాత్మలు పట్టిన వాళ్ళని ఆ నీడ తగిలితే చాలు అని పెట్టారంట. ఈ రోజు నుంచి సంఘపు నీడ దేశానికి ఆశీర్వాదకరం. సంఘపు నీడ ఎన్ని చర్చెస్ ఉన్నాయో, ఎన్ని వీధుల్లో ఉన్నాయో, ఎన్ని ప్రాంతాల్లో ఉన్నాయో, ఆ ప్రాంతం అంతట్లో రోగం రాకుండా దేవుడు చేయబోతున్నాడు, నాశనం రాకుండా దేవుడు చేయబోతున్నాడు, ఆపదలు రాకుండా దేవుడు చేయబోతున్నాడు. రానున్న ఏ వైరస్ కూడా నేను తాకదు, నేను ముట్టదు, నేను నాశనం చేయదు. కనీసం నీ ద్వారము దాటి లోపలకు కూడా రాదు. ఎక్కడ ఉన్నా కూడా నిన్ను, నీ బిడ్డలు, సంఘాన్ని తాకనేరదు. ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నా, దీనికి క్వైట్ ఆపోజిట్ చాలా చీకటి జరగబోతుంది, చాలా అపాయాలు రాబోతున్నాయి, చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి, చాలా మనం చూడబోతున్నాం, వినబోతున్నాం, భయాన్ని కలిగించేవి జరగబోతున్నాయి. కానీ అవి లోకంలోనే ఉంటాయి, ఐగుప్తులోనే ఉంటాయి, సంఘంలోనికి రావు, సంఘ బిడ్డల్లోనికి రావు, నా కుటుంబంలోనికి రావు. అలా దేవుడు రక్షించబోతున్నాడు. మీరు విన్నారో లేదు, ఈ న్యూ ఇయర్ ఎంటర్ అవుతుంటేనే కొన్ని ఫ్లైట్లు బ్లాస్ట్ అయిపోయాయి, చాలామంది చనిపోయారు, చాలా ఆపదలు జరిగాయి, చాలా యాక్సిడెంట్స్ జరిగాయి, చాలా ఈ ఫ్యూ డేస్లోనే, ఈ కొన్ని రోజుల్లోనే. కానీ అవి సంఘానికి రానివ్వడు, మన కుటుంబాలకి రానివ్వడు. దేవుడు సంఘాన్ని వెలుగుతో, మహిమతో నింపబోతున్నాడు. చీకటి ఎక్కువగానే ఉంటుంది, కట్టిక చీకటి ఎక్కువ అవుతుంది, కానీ నువ్వు నేను ప్రకాశిస్తాం. సంఘం ప్రకాశింపబోతుంది, సంఘం వెలుగునివ్వబోతుంది, సంఘం వెలుగుని పంచబోతుంది. సంఘం ఉన్న వెలుగు దగ్గరికి ప్రజలు రాబోతున్నారు. ఒక మాట విన్నాను నేను, ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా దేశం చాలా లాస్ అయిపోతుంది.
మన దేశమే కాదు, రానున్న రోజుల్లో చాలా దేశాల్లో ఫైనాన్షియల్గా చాలా లాస్ రాబోతుంది. బిజినెసెస్ పడిపోతాయి, బ్యాంకులు కూడా పడిపోతాయి. కానీ మనకి రూపాయి కూడా నష్టం రాదు, మనకి రూపాయి కూడా నష్టం కాదు. మన బిడ్డల ఉద్యోగాలకు కానీ, వ్యాపారాలకు కానీ, మన వ్యాపారాలకు కానీ, మన సంఘాలకు కానీ రూపాయికి చారన పైసా 25 పైసలు కూడా తక్కువ కాదు. దేవుడు అలాంటి మహిమతో నడిపించబోతున్నాడు సంఘాన్ని, అలాంటి గొప్పగా నడిపించబోతున్నాడు. ఈ సంవత్సరం నుంచి మనం నడిపిస్తుంది, మనం కలిగి ఉన్నది దేవుణ్ణి. వీఆర్ క్యారీయింగ్ గాడ్స్ గ్లోరీ. దేవుణ్ణే కలిగి మనం నడిపింపబడబోతున్నాము కనుక ఏ నష్టము రాదు. అయ్యా మా బిజినెస్ పడిపోయింది, మరి మీరెందుకు అట్లా ఈ రోజుకి పైకి వెళ్ళిపోతుంది? మా పిల్లలకు ఉద్యోగాలు పోయాయి, మరి మీ పిల్లలకు ఉద్యోగాలు పోలేదేంటి? మేము అనారోగ్యంతో ఉన్నాం, మాకు వైరస్ వచ్చింది, మాకు జబ్బు వచ్చింది, మీకు రాలేదేంటి? కారణం వీఆర్ క్యారీయింగ్ గాడ్. దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గనక, యేసు క్రీస్తుని మనం మోస్తున్నాము గనక ఈ సాక్ష్యాన్ని, ఈ వెలుగుని మనం చూపించబోతున్నాం. ప్రజలు వచ్చి మన దగ్గర స్వస్థపరచబడబోతున్నారు, ప్రజలు వచ్చి మన దగ్గర తీసుకొని దీవించబడబోతున్నారు, ప్రజలు వచ్చి మన చేత వారి జీవితాలు ధైర్యపరచబడబోతున్నారు. ఈ సాధనంగా దేవుడు వాడుకోబోతున్నాడు. అందుకని డోంట్ లూజ్ యువర్ ఫేత్. ఏ చెడు వార్త విన్నా కానీ భయపడద్దు, అది నీ దగ్గరకు రాదు. ఏ చెడు వార్త విన్నా భయపడొద్దు, అది నీ దగ్గరికి రాదు. ప్రార్థన చేసుకుందాం. రాజా నీకు స్తోత్రం, సర్వశక్తిమంతుడా నీకు వందనం. అయ్యా ఐగుప్తుని మేము దోచుకోబోతున్నాం, నీకు వందనాలు తండ్రి. వట్టి చేతులతో మమ్మల్ని నడవనీయనన్నావు, నీకు వందనాలు తండ్రి. మా కుమార్తెలు అయ్యా ఇదిగా వెండి బంగారు నగలను చూచినప్పుడు నువ్వు చేసిన అద్భుత కార్యములు జ్ఞాపకం వచ్చేలాగా మీరు చెయ్యబోతున్నందుకు వందనాలు తెలియచేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. మా మొరను మీరు విన్నారు, మా మీద లక్ష్యం ఉంచుతున్నారు. నీకు స్తోత్రములు తండ్రి. మా ప్రార్థన, మా విన్నపములను, మా మూల్గులను అయ్యా మీరు విన్నందుకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు. ఇక నుంచి మాకు సంఘానికి సహాయపడే ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలో తండ్రి అయ్యా ఇదిగో మాకు సహాయం చేసిన వారిని విస్తరింపజేస్తున్నందుకు వందనాలు. మాకు అండగా నిలబడిన వారిని విస్తరింపజేస్తున్నందుకు వందనాలు. సంఘం ఎదగటం కోసం తండ్రి అయ్యా, సంఘం ఎదుగుదల కోసం తండ్రి ఏ నాయకుడు, ఏ అధికారి, ఏ అన్యుడు నిలబడ్డాడు వారిని విస్తరింపజేస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా ఎవరైతే మమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నారో వారినే మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు తండ్రి. ఎవరైతే చెడ్డ పేరు తీసుకురావాలనుకుంటున్నారో తండ్రి అయ్యా వారినే తండ్రి నువ్వు మారుస్తున్నందుకు వందనాలు తెలియచేస్తున్నాము తండ్రి. అయ్యా మంత్రసానుల అయ్యా వంశాభివృద్ధి చేసావంట వారి కుటుంబాన్ని తండ్రి. ఇక నుంచి మేము విస్తరింపజేస్తున్నందుకు వందనాలు తండ్రి. మేము విస్తరిస్తున్నందుకు వందనాలు. మాలోంచి నీ వెలుగుని ప్రసరింపజేస్తున్నందుకు, మాలోంచి నీ జీవాన్ని ప్రసరింపజేస్తున్నందుకు, మేము అనేక మందికి వెలుగును, క్రీస్తును, నీతిని, న్యాయాన్ని అయ్యా ఆరోగ్యమును పంచేవారిగా నువ్వు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా ఇక మేము దుష్టుని దోచుకోబోతున్నాం తండ్రి. లార్డ్ మా చుట్టూ ఉన్న యవనస్తులు పాడైపోతున్నారు తండ్రి. అయ్యా మా చుట్టూ ఉన్న అయా జీవితాలు నాశనం అయిపోతున్నాయి తండ్రి. రోగములని తండ్రి, వ్యభిచారం అంటూ తండ్రి, మత్తు మాదక ద్రవ్యాలు, తాగుడు, పబ్బులు అయ్యా జీవితాలు, ప్రేమని ఎన్నో నాశనం, మోసాలు చూస్తున్నాం తండ్రి. ఇక నుంచి వారిని దుష్టుడి చేతిలోంచి మేము దోచుకుంటున్నాం తండ్రి. వారిని మేము కాపాడుతున్నాం. మా ప్రార్థన కాపాడుతుంది దేవా, నీకు వందనాలు. ఇక నుంచి కాపాడేవారిగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సంఘాన్ని, ఈ బిడ్డల్ని, కుటుంబాలని సన్నిధికి తీసుకొస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ విని దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాము. మనము ఆయన బల్లకు సమీపించి ఉందాము. రొట్టె, ద్రాక్ష రసము దేవుడు మనకిచ్చిన గుర్తు ఏంటి అంటే మనము దేవుడు వేరు కాదు, ఒక్కటై ఉన్నాము. మనము దేవుడు ఒక్కటై ఉన్నాము. ఆయన శరీరము మన శరీరం ఒక్కటై ఉన్నది. మనల్ని విడిపించటానికి, మనల్ని ఆశీర్వాదకరంగా దేవుడు నడిపించాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియచేద్దాం. యేసయ్య